అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా మంచి వీడియోతో ముందుకొచ్చేసాను. శుక్రవారం అంటే మనకు మామూలుగా ప్రత్యేకించి నేను చేసుకున్న పూజ కానీ, ముగ్గు కానీ, పాట కానీ అవి చూస్తారు. వాటితో పాటు కార్తీక మాసం స్పెషల్ వీడియో కూడా ఈరోజు నేను చేశాను అనమాట. అనుకోకుండా ఈరోజు గుడికి అది వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. అక్కడ నిదర్శనం కూడా కనిపించింది స్వామిది. ఏంటనేది మీరు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఉదయాన్నే శ్రీకర్ ఏమో వాడు కాలేజీకి రెడీ అవుతున్నాడు, మేమేమో ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ అని చెప్పని ఉదయాన్నే లేచి తలస్నానం అది చేసి, నేను మా వారి దగ్గరే ఉందనమాట మాకు గుడి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని. దాంతోపాటు ఏదో చిన్న ఉడతా సాయం కింద మా వంతు ఏదో మేము చిన్న ప్రయత్నం చేశాము. అదేదో వీడియోలో చెప్పాలని కాదు, జస్ట్ ఒక చెప్పానుగా మన విద్యారణ్యం గురించి చెప్పినప్పుడు నాతో పాటు మేము కూడా ఉన్నాము అని చెప్పని మా చుట్టాలు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ ఎంతో కొంత సహాయం చేశారు. అది చాలా సంతోషంగా అనిపించింది. అది మంచి పని మనం గొప్ప కింద చెప్పుకోవడం కాదు, ఇంకొక నలుగురికి మేము కూడా ఇలా చేయొచ్చేమో నెక్స్ట్ టైం అలా ఒక ఆలోచన రావడానికి అంతే తప్ప నేనేదో ఇచ్చాము అసలు ఇచ్చింది ఏమీ లేదు, నథింగ్ అనే చెప్పాలంతే. మనం భగవంతుడు మనకి ఏదో ఇచ్చిన దాంట్లో మనం ఆయన అనుగ్రహం వల్లే ఏదో చేసుకుంటాం అంతే. మేమేంటంటే ముందు రోజే మా వారు అనుకున్నారు, అంటే ఆల్రెడీ సోమవారం అభిషేకానికి వెళ్తాను అనమాట గుడికి. నేనైతే ఇప్పటివరకు వెళ్ళలేదు గుడికి. అయ్యో శివయ్య దర్శనం చేసుకోలేదు, కార్తీక మాసం అయిపోతుంది కదా అనుకున్నప్పుడు రాత్రి అనుకున్నారు మహాశివరాత్రి కదా, ఈరోజు నేను ఉపవాసం ఉంటాను. ఎలాగో సోమవారంలో ఆయన ఉంటున్నారు, నేను ఒక సోమవారం ఉన్నాను, మనం గుడికి వెళ్దాం ఉదయం. నేను అక్కడ అభిషేకం అది చేయించుకుని అక్కడ అన్నదానం చేస్తూ ఉంటారట సోమవారం. అందుకని మనకు తోచినంత ఏదైనా ఇద్దాం శిరీష అని అన్నారు ఆయన. తప్పకుండా అంటే రైస్ బ్యాగ్ ఇద్దాం అనుకుంటున్నాను. గురువు గారిని అడిగితే రైస్ బ్యాగ్ ఓకేనంటే, అయ్యో తప్పకుండా ఇవ్వండి సార్ అంటే రాత్రి వెళ్ళి రైస్ బ్యాగ్ తీసుకొచ్చారనమాట. ఆయన తీసుకొచ్చి ఉదయాన్నే అక్కడ ఇచ్చేసి పంతులు గారికి అభిషేకం అది చేసుకుని వద్దాము అని చెప్పని ప్లాన్ అనమాట. అది మాది. మహాశివరాత్రి కదా, చక్కగా ప్రత్యేకమైన రోజు. అక్కడంతా గోమాతను దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత పంతులు గారికి ఇచ్చింది అది ఒకసారి విందాం. ఆరోగ్య ఆనందైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్దశాబ్ద ఫల సిద్ధ్యర్థం శ్రీ 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 శ్రీరామలింగేశ్వర స్వామినః కృపాకటాక్ష సిద్ధి ద్వారా, కుల దేవతా ప్రీతి సిద్ధి ద్వారా, ఇష్ట దేవతా ప్రీతి సిద్ధి ద్వారా, మనోవాంఛిత ఫల సిద్ధి ద్వారా, సుఖేన జీవన సిద్ధ్యర్థం గృహే స్థిర లక్ష్మీ నివాస ప్రాప్తి సిద్ధి ద్వారా, యజమానస్య ధన వస్తు కనక వాహనాది ప్రాప్తి సిద్ధి ద్వారా, ఆయురారోగ్యేశ్వర్యద్వార మనోవాంఛిత ఫల సిద్ధ్యర్థం యథాశక్తినః రామలింగేశ్వర స్వామినః కృపాకటా సిద్ధ్యర్థం నిత్య నివేదనార్థం యథాశక్తినః రామలింగేశ్వర స్వామినః బియ్యం దానం అహం సంప్రదతే నమః. ఇద్దరు ఇటు చూడండి ఒక్కసారి, అది కూడా కవర్ అవుతుంది కదా. రామలింగేశ్వర స్వామి ఆలయ సన్నిధౌ అద్య బ్రాహ్మణః ద్వితీయవనార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వన్మంతరే ఉర్వారుకమివ బంధనాద్ మృత్యోర్ముక్షీయమామృతాద్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం దక్షం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నాస్తు ద్విపదే శం చతుష్పదే ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః. నమః పార్వతీపతి హర హర మహాదేవ
శంభో. చూశారు కదా చక్కగా పూజ అది చేసుకుని ఏదో పంతులు గారికి ఇచ్చినట్టుగా ఇచ్చి చక్కగా ఆశీర్వాదం అది తీసుకుని మా చేతులతో స్వయంగా మేమే అక్కడ అభిషేకం అది స్వామికి శివుడికి చేసి హారతి ఇచ్చి, అంటే మామూలుగా అయితే అసలు మగవాళ్ళని కూడా మామూలుగా పంచికట్టుకు రాకపోతే వెళ్ళలేరు, అదేంటంటే ఎవరైనా వెళ్ళి చేసుకునే గుడి అనమాట. అలా ఉన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. యాక్చువల్గా పంచి కట్టుకునే వెళ్తారు మా వారు. ఈసారి ఏంటంటే ఇంకా హడావిళ్ళు మామూలుగా పర్వాలేదండి మీరు అలా వచ్చినా పర్వాలేదంటే సరే అని చెప్పని వెళ్ళాము. నాకు కూడా తెలియదు, ఓన్లీ జెంట్సే వెళ్తారేమో అనుకుంటే అయ్యో తప్పకుండా ఎవరైనా వచ్చి చేసుకోవచ్చమ్మా అనేసరికి చాలా సంతోషంగా అనిపించి నేను కూడా వెళ్ళి ఇద్దరం కలిసి అభిషేకం చేసి స్వామికి చక్కగా పంతులు గారు చదువుతూ ఉంటే వెనకాల అభిషేకం చేసి హారతి ఇచ్చి దండం పెట్టుకుని వచ్చాము. చాలా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అమ్మయ్య, కార్తీక మాసంలో ఇన్ని రోజులు వెళ్ళకపోయినా ఒక మంచి రోజు వెళ్ళి స్వామి దర్శనం అయితే చేసుకున్నాను, ప్రశాంతంగా అనిపించింది. దాంతోపాటు చెప్పాను కదా ఒక చిన్న ఇన్సిడెంట్ అని చెప్పని జస్ట్ అలా దానం ఇచ్చినట్టుగా చేసి మనం పంతులు గారికి ఇచ్చిన తిరిగిన వెంటనే పక్కనే వచ్చినట్టుగా ఉంది కాలభైరవుల దర్శనం అనమాట. అంత బాగా అనిపించింది, ఒక ఏదో పాజిటివ్గా అనిపించింది ఒక్కసారిగాను. స్వామి ఆ రూపంలో మా పక్కకే వచ్చి ఉన్నారు అని అనిపించింది. ఆ తర్వాత నుంచి అది మా పక్కనే ఉంటూ అలా ఒక ప్రేమగా చూడడం, నేను కూడా అలా చూడడం కాసేపు భలే అనిపించింది. దర్శనం అది చేసుకుని గుళ్ళన్నీ. యాక్చువల్గా లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను, ఈ గుడిలోనే మొత్తం దీపాలు చాలా అంటే చాలా బాగా దీపారాధన చేస్తారు ఒక కార్తీక సోమవారం. దాంతోపాటు చుట్టూరా కూడా 108 లింగాలు ఉంటాయి. అవన్నీ చక్కగా దర్శనం చేసుకుంటూ వచ్చామన్నమాట ఇంటికి. వచ్చిన తర్వాత మళ్ళీ శుక్రవారం తెలిసిందే కదా మీకు, ముందు ముగ్గు పెట్టుకున్నాక అప్పుడు మళ్ళీ పూజ అన్నీ చేసుకునే ఏర్పాట్లు అవన్నీ దానికంతా రెడీ అయ్యాను. మామూలుగా కార్తీక మాసం అంటే ఎక్కడో ఒకడికి పుణ్యక్షేత్రాలకి శివయ్య దర్శనం కోసం మనం వెళ్తూ ఉంటాం. శ్రీశైలం అని చెప్పు, కీసరగుట్టను, ఎక్కడో ఒకటికి లాగా దగ్గరలో శివాలయమో ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకుని తీరుతాము కార్తీక సోమవారం కానీ ప్రత్యేకించి ఏదైనా పర్వదినాలు. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఈరోజు కూడా చాలామంది గుడికి వెళ్ళి ఉంటారు అనుకున్నాను. శివయ్యకి ఏం లేదు, ఒక్క చెంబుడు నీళ్లు పోసి హరహర మహాదేవ శంభో శంకరన్న ఓం నమ శివాయ అనుకున్న, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అని అనుకున్నా చాలు. అంతకన్నా ఆయన పాటలు కూడా ఉండదు, ఏమీ అక్కర్లేదుట ఆయనకి. ఒక మారేడు దళం పెట్టి ఒక చెంబుడు నీళ్లు పోస్తే చాలా సంతుష్టుడు అవుతాట. నేను నేర్చుకున్న పాటలో కూడా అదే ఉంది. అది విన్నప్పుడు అవును కదా నిజమే కదా అని అనిపించింది. మొత్తానికి చక్కగా దర్శనం అది అయ్యింది. ఇంటికి వచ్చాక ఏదైనా కొత్త ముగ్గు మంచిగా పెట్టాలి. యాక్చువల్గా ఈ మధ్య నాకు చాలామంది పంపిస్తున్నారు, ఏదో ముగ్గులు పోటీ ఉంది శిరీష మీరు కూడా పార్టిసిపేట్ చేయండి చెప్పని నాకు ఇన్స్టాగ్రామ్లో నా ఫ్రెండ్స్ కానీ పంపిస్తున్నారు. అలాంటి వాటికి మనం సెలెక్ట్ అవుతామా ఏమన్నా, ఎంతోమంది బాగా వేసిన వాళ్ళు ఉంటారు. అంటే లేదు మీరు పెట్టాలి శిరీష అని చెప్పని నా ఫ్రెండ్స్ నా తెలిసిన వాళ్ళందరూ పెడుతున్నారు. బట్ ట్రై చేస్తాను, నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను అనుకున్న అలా ఏదైనా ఆలోచిస్తే కనుక మనం నర్వస్ అయిపోతాం. ఫ్రీగా ఏం లేకుండా అయితే పెడితే మాత్రం బాగా అనిపిస్తుంది. బట్ ఇంకా టైం ఉంది సంక్రాంతి వరకు. అది సంక్రాంతి ముగ్గులు పోటీలు అని చెప్పి జనవరి దాకా ఉన్నట్టుంది. ఒకరోజు ఎప్పుడో ఒక ముగ్గు అప్లోడ్ చేయాలి పెట్టి మంచిగాను, అది మీకు కూడా తప్పకుండా షేర్ చేస్తాను. మీ అందరూ కూడా నాకు నేను పెట్టిన ముగ్గు ఎంతో కొంత ఏదో కన్సలేషన్ లాస్ట్ది వచ్చినా నాకు చాలా పెద్ద ఆశలు ఏం లేవు, ఎందుకంటే ఇంకా చాలామంది బాగా పెట్టేవాళ్ళు ఉన్నారు. బట్ ఒక ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి నేను కూడా చేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇవాళ దీపారాధనది చక్కగా ఇటుపక్క అంటే రాత్రి పడుకున్నప్పుడే నేను ఆలోచించాను ఇవాళ ఎలాగ అలంకరణ చేయాలి అమ్మవారికి అని చెప్పి అనుకుని శివయ్యని లక్ష్మీదేవిని ఇద్దరిని పెట్టుకుని అప్పుడు, ఎందుకంటే మహాశివరాత్రి శివుడు అలాగే శుక్రవారం అమ్మవారిది కాబట్టి రెండు పెట్టుకుని దీపాలు ఇటుపక్క పెట్టుకోవాలని చెప్పి రాత్రి నేను నిద్రలోనే ఆలోచిస్తున్నాను. అంటే ఏదో సబ్కాన్షియస్ మైండ్లో అన్నట్టుగా ఆలోచించి ఉదయాన్నే మళ్ళీ ఇలాగే పెట్టుకోవాలని చెప్పని పువ్వులు అవి చాలానే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని చక్కగా ఇలా అలంకరణ అది చేసుకునేసరికి తృప్తిగా అనిపించింది. రావా శివా రావా శివా రత్నాల కొండ దిగి రావా శివా రావా శివా రావా శివా రత్నాల కొండ దిగి రావా శివా శంభో శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా శంభో మహాదేవ శంకర శివా
విభూతిరేఖలతో రుద్రాక్షమాలలతో విభూతిరేఖలతో రుద్రాక్షమాలలతో శ్రీశైల కొండ దిగి రావా శివా శ్రీశైల కొండ దిగి రావా శివా నాగేంద్రభూషణ నందివాహనరూఢ నాగేంద్రభూషణ నందివాహనరూఢ ఒక్కొక్క మెట్టు దిగి రావా శివా ఒక్కొక్క మెట్టు దిగి రావా శివా భక్తుల బ్రోవగా పార్వతితో కూడి భక్తుల బ్రోవగా పార్వతితో కూడి పరుగు పరుగున వేగ రావా శివా పరుగు పరుగున వేగ రావా శివా పులి చర్మధారివై జపమాల త్రిప్పుచు పులి చర్మధారివై జపమాల త్రిప్పుచు వెండి కొండ దిగి రావా శివా వెండి కొండ దిగి రావా శివా కాశీపతి వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే గంగా జటాజూట గౌరీపతే రావా శివా రావా శివా రత్నాల కొండ దిగి రావా శివా రత్నాల కొండ దిగి రావా శివా రత్నాల కొండ దిగి రావా శివా. ఇది ఈరోజు వీడియో. మా శివరాత్రి కలిసిన శుక్రవారం నేను ఇలా పూజ చేస్తున్నాను. ఇలా పొద్దున్న గుడికెళ్ళి పూజ చేసుకునే అదృష్టం కలిగింది. మీ అందరూ కూడా కార్తీక మాసం ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళారా ఏంటి అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మండే ఒక మంచి అంటే రేపు ఇంట్లో పూజ ఒకటి ఉంది. అది ఏం చేసుకుంటూ ఏంటిది నేను మండే మీకు కుదిరి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సండే అయినా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వెంటనే చేసేస్తే మీరు కూడా చూడగలుగుతారు కాబట్టి. మళ్ళీ మిమ్మల్ని ఒక మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను. అంతవరకు బాయ్.